నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికైనా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మన కొడాలి నానికి మాత్రం అనారోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే ఆ అనారోగ్య కారణం చేత ఈయన జైలుకు పోకుండా ఉన్నాడు. ఎక్కడ జైల్లో వేస్తే పైకి పోతాడో, మళ్ళా ఎందుకు ఈ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో చూసి చూడనట్లు కూటమి ప్రభుత్వం ఉంటే, ఈయన ఇప్పుడు వచ్చిందనే పెద్దగా నిన్న అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చాడంట. ఎందుకు పరామర్శ? సో ఒక ముఖ్యమంత్రి గారిని లకారంతో తిడితే ఆయన్ని జైల్లోకి వేస్తే ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ మొత్తం తిట్లు పురాణం ఏదైతే ఉందో, ఆ కాలేజ్ ఏదైతే ఉందో, తిట్ల కాలేజ్ ఏదైతే ఉందో, దానికి హెచ్ఓడి మన కొడాలి నానినే. కాబట్టి బాగా తిట్టావు అంబటి, ఇంకా కొంచెము కీప్ ఇట్ అప్, బాగా తిట్టాలి, ఇంకా బాగా తిట్టాలి అని చెప్పడానికి ప్రోత్సహించడానికి వచ్చినట్లున్నాడు. సరే, వచ్చినాడు, ప్రోత్సహించినాడు, లేదా పరామర్శించినాడు, వెళ్ళిపోవాలి కదా. ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా మీరు తగ్గద్దండి, పోలీసులు మిమ్మల్ని వదలరు. మీరు తగ్గేలా వాళ్ళు వదిలేలే. రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఏమి ఎండగడుతున్నారు? సో 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క విషయం మీదైనా మీరు రోడ్ల మీదకి వచ్చి ఎండగట్టారా కూటమి ప్రభుత్వాన్ని? నువ్వేమో పోయి అక్కడ హైదరాబాద్లో దాక్కుంటావు. ఆ అంబటి రాంబాబు ఏమో వస్తాడు, 4 బూతులు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్కే రాడు. ఎక్కడ ఎండగట్టారు? ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడారు? బూతులే కదా మీరు మాట్లాడింది. ఆయన మీ పెద్ద ఆయన అయితే కనుక, మీ పార్టీ ప్రెసిడెంట్ అయితే ఎవరైనా చనిపోతేనో, లేకపోతే పెళ్లికో, లేకపోతే పెద్ద మనిషి ఫంక్షన్కో వస్తాడు. వచ్చిందని జన సమీకరణ బల ప్రదర్శన చేసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడ ఎండగడతా ఉన్నారు? మీరేమైనా అసెంబ్లీకి వస్తా ఉన్నారా? అసలు 2 సంవత్సరాలలో అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం పైన నిరసన ఎక్కడ తెలియజేశారు? ఎన్ని కలెక్టరేట్లు ముట్టడించారు? ఎన్నిసార్లు స్ట్రైకులు చేశారు? ఎన్నిసార్లు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చినారు? అంటే మీరు ఏమీ చేయడం లేదంటే కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉందనే కదా అర్థము. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే. భయపడకపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండడం లేదు? అసలు నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడలో ఎందుకు ఉండడం లేదు? హైదరాబాద్లో ఎందుకు తలదాచుకుంటున్నావు? రెడ్ బుక్కే భయపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యలహంకలో ఎందుకు తలదాచుకుంటున్నాడు? సమాధానం ఉండదు. గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ బాబులో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా వీళ్ళకి ఇంకా కొవ్వు తగ్గలేదు, సినిమా డైలాగులు తగ్గలేదు. సో ఇంకేముంది మిమ్మల్ని తొక్కేదానికి? 151లో నుంచి తొక్కితే కదా 5 కింద పడిపోయింది. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీదకి వస్తాడు. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం. అవును. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశాడు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకలో వెళ్ళి దాక్కున్నాడు. ఇంతే తేడా. పెద్ద పెద్ద డైలాగులు. రెడ్డి గారిని తక్కువ చేసో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తక్కువ చేయవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రజలే తక్కువ చేసి 151లో నుంచి 5 పీకేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశారు కొడాలి నాని గారు. మళ్ళీ ఏంది దానికి మించి తక్కువ చేసేదేముంది? అధఃపాతాళంలో పడిపోయినారు మీరు. అంతకన్నా కింద ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కనుక మనం చూసుకుంటే అంత పై స్థాయి నుంచి కింది స్థాయిలో పడిపోయినటువంటి పార్టీనే లేదు. ఆ రికార్డు కూడా మీకే సొంతం. జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా ఫలించో, ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికాస్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంతో కొంతమంది దళితులు కూడా అరెస్ట్ అయ్యారు, కొంతమంది బీసీ నాయకులు అరెస్ట్ అయ్యారు. అప్పుడు కనపడలేదు. కాపులు అరెస్ట్ అయినప్పుడు మాత్రమే కనపడినాడు. ఎందుకంటే రాజకీయాలు అనమాట, కుల రాజకీయాలు రాజేయడానికి. సో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు వచ్చి పరామర్శించాడా? లేదు. బీసీ నాయకులు ఆ జోగి రమేష్ అయితే కనుక ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు? జోగి రమేష్ను పరామర్శించడానికి వచ్చాడా? లేదు. సో ఇప్పుడు మాత్రం అంబటి రాంబాబును పరామర్శించడానికి వచ్చాడు. ఎందుకంటే ఈయన కాలేజ్ కాబట్టి బూతులు బాగా మాట్లాడాడని చెప్పి ప్రోత్సహించడానికి
చేయడానికి వచ్చాడు. భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ కొట్టాలంటే ముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కదా. ప్రెస్ మీట్ పెట్టావు, ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజు నిద్ర కూడా చేయకుండా నియోజకవర్గంలో పరిగెత్తుకుంటా మళ్ళా వచ్చి హైదరాబాద్కి వచ్చేసావు. మనకి ఎందుకండి ఇంత పెద్ద వార్నింగ్లు ఎందుకు, ఈ తొడగొట్టేది ఎందుకు, మీసాలు తిప్పేది ఎందుకు, రంగేసుకున్నావు బాగానే ఉంది, ఈ డైలాగులు ఎందుకు చెప్పు. ఇంకేమన్నా అంటే మళ్ళా రాజకీయ కుట్రలో భాగంగా నన్ను అరెస్ట్ చేశారని నిన్ను మర్చిపోయినారు. నువ్వే వచ్చి గుర్తు చేసి నన్ను అరెస్ట్ చేయండి, నేను చేసినటువంటి స్కామ్లంతా బయటకు తీయండి, నేను జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తూ ఉందని చెప్పి సిగ్నల్ ఇచ్చినట్లుంది, కానీ ఇది ప్రెస్ మీట్ పెట్టినట్లేదు. సో కాబట్టి నిన్ను మర్చిపోయినారు, అసలు ఉన్నావో లేదో అని కూడా మర్చిపోయినారు. ఇప్పుడు నువ్వే వచ్చి కెలికి వాసన చూసుకున్నట్లుంది కొడాలి నాని. సో ఇట్లాంటి ఈ ఉడత ఊపులకంతా ఎవ్వరు భయపడే వాళ్ళు లేదు. ఎందుకంటే మీరు అసలు రాష్ట్రంలోనే ఉండరు. వీళ్ళు రాష్ట్రంలో నుంచి పారిపోయినటువంటి వీళ్ళు అప్పుడప్పుడు చుట్టం చూపు కూడా అనలేము, చుట్టాలు కూడా నెలకు ఒకసారి వస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడో ఈయనైతే 2 సంవత్సరాలకి ఇప్పుడు వచ్చిందని ప్రెస్ ముందరకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తానంటే ఇట్లాంటి ఉడత ఊపులకు ఎవ్వరు భయపడే వాళ్ళు లేదు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే అసెంబ్లీ మీరు ఎట్లా ఓడిపోయినారు కాబట్టి మీరు వెళ్ళేదానికి లేదనుకోండి, కనీసం వచ్చి రోడ్ల మీద వచ్చి పోరాటం చేయండి. అది లేదు, ఈయన అసలు హైదరాబాద్లో ఏడుంటాడు కూడా ఆయనకే తెలియదు, ఆ అడ్రస్ ఆయనకే తెలియదు. అలాంటి చోట్ల తలదాచుకుంటున్నటువంటి ఈయన వచ్చి తొడగొట్టి మీసాలు తిప్పి సినిమా డైలాగ్, బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ ఒకటి చెప్పిపోతున్నాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.